హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరెలా ఉన్నారు? మేము ఈరోజైతే మా బాబు స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. స్కూల్‌లో ఈరోజు ఓపెన్ హౌస్ మీటింగ్ ఉంది. సో, మేమింక అక్కడికైతే వెళ్తున్నాము. మేము షార్జాలో ఉంటామనమాట. సో, మా బాబు స్కూల్ అయితే అజ్మాన్‌లో ఉంటది. సో, మేమింకా అలా స్కూల్‌కెళ్తూ ఉండంగా కార్నిష్ సైడ్ అనమాట. ఇవి విల్లాస్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా మంచిగా అనిపించిందనమాట గ్రీనరీగా. సో, నేనిలా వీడియో షూట్ చేశాననమాట. ఇటువైపంతా విల్లాసు, ఇటువైపంతా కార్నిష్ ఏరియా అనమాట. చాలా బావుంది గదా! వ్యూ అనేసి నేను ఇంకా వీడియో షూట్ చేశాననమాట. మీతో షేర్ చేసుకుంటామనేసి. ఇంకా మనం ఇక్కడ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇదైతే స్కూల్ ఔట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం గేట్ లోపల ఎళ్ళిపోయామనమాట లోపలికి. ఇక్కడైతే వెజిటబుల్స్ అయితే పెట్టారు ఫ్రెష్‌గా. వాళ్ళు స్కూల్‌లో పండిస్తారు గదా! ఆర్గానిక్ ఫార్మ్. అవైతే ఇంకా ఇక్కడ పేరెంట్స్ వస్తారు గదా! ఓపెన్ హౌస్ మీటింగ్ అంటే ఇంక అన్నీ ఇలా పెట్టేశారనమాట. స్వీట్ కార్ను, వంకాయలు, బీరకాయలు, కీరకాయ, మునక్కాయ, ఇంకా వంకాయలు, ఇంకా పొట్లకాయ, తర్వాతొచ్చి సొరకాయ, ఆకుకూరలు అన్నీ చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చాయన్నమాట నాకైతే. ఇంకా మనం ఇక్కడైతే స్కూల్ లోపలికైతే ఎళ్ళిపోతున్నామనమాట. క్లాస్ రూమ్స్ దగ్గరికి. మా వాడైతే ఇంక నేను చూపిస్తాను మా క్లాస్ ఎక్కడుందనేసి తీసుకెళ్ళిపోతున్నాడు. నాకైతే ఎటెళ్ళి ఎటు రావాలో తెలియట్లేదు. మా వాడైతే నేరుగా తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా లోపలికుందనమాట వాళ్ళ క్లాస్ రూము. ఇంకా క్లాస్ రూమ్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఇంకా ఇదే మా క్లాస్ రూమ్ అని చెప్పి మా బాబు తీసుకెళ్ళిపోయాడు లోపలికి. ఇదైతే క్లాస్ రూమ్ అనమాట. ఇంకా మనం క్లాస్‌లోకెళ్ళగానే ఇంకా క్లాస్ రూమ్‌లోకెళ్ళగానే వాళ్ళ టీచర్ అయితే మనకి అసెస్మెంట్స్ అంతా డైలీ యాక్టివిటీస్, అసెస్మెంట్స్ అంతా మా బాబువైతే చెప్పారనమాట. ఎక్కడెక్కడ వీక్‌గున్నాడు ఏంటి అనేసి. ఇంకా క్లాస్ రూమ్స్‌లో అయితే అంతా వాల్స్‌కైతే మొత్తం స్టిక్కరింగ్స్ అన్నీ అంటించారనమాట. పిల్లలకి అవసరమైనవన్నీ అంటించేశారు. కలర్‌ఫుల్‌గా అనిపించింది క్లాస్ రూమ్ గూడా. ఇలాగైతే క్లాస్‌లో మొత్తం అంతా ఇలా సెట్ చేశారనమాట. పిల్లలకి ఏవైతే అవసరమో అలా మొత్తం హ్యాంగింగ్ చేశారనమాట. పిల్లలకి ఏవైతే నేర్పిస్తారో అవి డైలీ వాళ్ళు ఆ వాల్‌కున్నవన్నీ చూసి డైలీ చెప్పిస్తారు గదా! ఇంకా అలా బాగా గుర్తుపెట్టుకుంటారనేసి ఇలా వాల్‌కైతే స్టిక్ చేసేసారు. క్లాస్ రూమ్ మొత్తం గూడా నాకు గ్రీన్‌గా మంచిగా అనిపించిందనమాట కలర్‌ఫుల్‌గా. ఇంకా మనం ఇక్కడ క్లాస్ రూమ్‌లో నుంచి అయితే బయటొచ్చేసాము. ఇటు సైడ్ ఉన్నది ప్లే ఏరియా అనమాట అటువైపు. మనమైతే ఇప్పుడు క్లాస్ రూమ్‌లో నుంచి బయటొచ్చేసాము. ఇటువైపు అయితే ప్లే ఏరియా అనమాట. ఇక్కడ చూసారా గ్రీన్‌గా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా గ్రీన్‌గా ఉన్నాయి చెట్లన్నీ మంచిగా అనిపిచ్చింది. చాలా మంచి గాలొస్తది గదా పిల్లలకి అని. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ అయితే ట్రై చేశాను. నా వాయిస్ ఎలా ఉందో మీరే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా అయితే కమెంట్ బాక్స్‌లో కమెంట్ పెట్టండి. వాయిస్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంక ఇక్కడైతే ఇది బస్సు పార్కింగ్ ఏరియా అనమాట. చాలా బసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇటువైపు. ఇంకా ఇంకొక సైడ్ గూడా ఇంకా బసెస్ చాలా అయితే ఉన్నాయి. దైవిక్ అయితే చూపిస్తున్నాడనమాట. అమ్మ మేమిలా దిగేసి ఈ యెల్లో లైన్‌లోనే ఎళ్తాము మా క్లాస్ రూమ్‌లోకి అని చెప్తున్నాడు. సో, ఇంకా ఇక్కడ మనమైతే ఫార్మ్ దగ్గరికెళ్తున్నామనమాట. ఇదే ఫార్మ్ అనమాట. మునక్కాయ చెట్టు, ఇది మునక్కాయ చెట్టనమాట. ఇంకా ఇక్కడ ఒక పందిరి మాదిరి ఏశారు గదా! ఇది వచ్చి ద్రాక్ష చెట్లనమాట. చాలా మంచిగా అనిపించాయి. ద్రాక్ష అయితే లేదు. ఇంకొస్తదేమో మేబీ వింటర్ గాబట్టి ఇంక రావచ్చు. ఇక్కడ చూసారా తులసి చెట్టు ఎంత పెద్దగున్నాయో చాలా బాగా వచ్చాయన్నమాట తులసి చెట్లు. ఇదంతా తులసి చెట్టే అనమాట. చాలా చాలా ఉంది. ఇక్కడైతే ఇవి అవిసె చెట్లనమాట. అవిసె చెట్లు అవిసె చెట్లయితే చాలా ఎక్కువున్నాయన్నమాట. చుట్టూ కాంపౌండ్ లాగా ఇలా అవిసె చెట్లతో పెట్టేశారు.
ఇంకా ఇక్కడ దైవిక్ మా పాపకైతే చూపిస్తున్నాడనమాట. వాళ్ళ చెల్లికి మొత్తం చూపిస్తున్నాడు. వాళ్ళ స్కూల్లో మా స్కూల్లో ఉన్న ఫార్మ్ చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా పాపకైతే అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ చూసారా ఇది గుమ్మడికాయ చెట్లు. గుమ్మడికాయ చెట్లు ఇలా బాగా అల్లిచ్చేసారనమాట. బాగా ఒక స్టీల్ కమ్మెలాగా పెట్టి పందిరేశారు. ఇంక ఇటు లోపల ఉన్నవన్నీ బెండకాయ చెట్లు. బెండకాయ చెట్లు ఇంకా ఇటువైపు ఉన్నవి కాలీఫ్లవరు, వంకాయ చెట్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఉన్నాయన్నమాట అటువైపు. మునక్కాయ చెట్టు, వంకాయలు, కొత్తిమీర, ఇంకా కాలీఫ్లవరు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మా దైవికైతే ఎక్కడ మట్టి ఉంటే అక్కడ వెళ్ళిపోతాడనమాట. మట్టిలో అయితే ఎక్కువ ఆడడం వాడికి ఇష్టము. ఇంకా పాప కూడా అలాగే రెడీ అయిపోయిందనమాట. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇంక ఇద్దరు ఆడుతుంటారు. ఇందాక చెప్పాను కదండీ! అవిసె చెట్లయితే ఇట్లా చుట్టూరా కాంపౌండ్ లాగా పెట్టేశారనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా చాలా మంచిగున్నాయి అవిసె చెట్లు. నేనైతే ఇవి టచ్ చేస్తుంటే మా బాబు నన్ను అంటున్నాడు, "అమ్మ కొయ్యకూడదు ఇవి స్కూల్లో పాడు చేయకూడదు" అంటున్నాడు మా వాడు. వంకాయ చెట్లు చూసారా? ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాననమాట. పచ్చిమిర్చి, వంకాయ చెట్లు అన్నీ. ఇంకా ఇటువైపు అయితే ఇంకా ఇక్కడైతే చెరుకులు, మునగ చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట ఇటువైపు. ఇక్కడైతే దగ్గర నుంచి చూపిస్తున్నాననమాట. వంకాయ చెట్లు, కాలీఫ్లవరు అటువైపు నుంచి దూరంగా ఉంది కదా అనేసి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇంక ఇటువైపు అయితే గ్రౌండ్ అనమాట. అంతే అండి. ఇంకా ఇలా ఉంటది స్కూల్ అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. గ్రీన్‌గా చాలా బాగా అనిపించింది. ఇంక ఈ స్కూల్‌కైతే యూఏఈలో ఫస్ట్ ఫార్మింగ్ స్కూల్ అంట ఇది. అవార్డు కూడా తీసుకున్నారంట ఈ స్కూల్ వాళ్ళు. యూఏఈ వాళ్ళు అవార్డు ఇచ్చారనమాట. అంతే అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.